జోహార్ బిర్సా ముండా గారికి, జోహార్ బిర్సా ముండా గారికి. పైకి పెట్టుకోవాలి. ఈరోజు భగవాన్ బిర్సా ముండా వాళ్ళు జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో జనజాతీయ ఈరోజు ఈ సభలో మనం జగన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఛత్తీస్గఢ్లో కూడా ఈ కార్యక్రమం ఛత్తీస్గఢ్లో అక్కడ రాయడం సెకండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎందుకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మన రాష్ట్రంలో 7% ప్రైవేట్ పాపులేషన్ సంఖ్య ఉంది. చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా ఒక 65,000 నుంచి 70,000 మంది ప్రైవేట్ జనాభా సంఖ్య. ఈస్టర్న్ కోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఫారెస్ట్ ఏరియా, ట్రైబల్ ఏరియాస్, పాడేరు, రంపచోడవరం, చిత్తూరు ఏరియా, అటువైపు పార్వతీపురం మాన్యం, కురుపం ఏరియా, మరియు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. సో ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా మరియు సెంట్రల్ ఇండియాలో ఎక్కడైతే అరవీ ప్రాంతం ఉంది అక్కడ ప్రైవేట్ పాపులేషన్ నివాసం ఉంటుంది, సంఖ్య కూడా ఉంది. సో ఈ ప్రైవేట్ పాపులేషన్ సంబంధించి ఏమేమి జరుగుతుంది, మనమందరూ అందరూ తెలుసుకోవాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్ ఉండాలి. సందర్భంగా మనం జయంతి సెలబ్రేట్ చేస్తాం, భగవాన్ బిర్సా ముండా జయంతి సెలబ్రేట్ చేస్తాం, వాళ్ళ జయంతి సెలబ్రేట్ చేస్తాం. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? వాళ్ళు ట్రైబల్స్ లీవ్. మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో వెళ్తే అక్కడ ప్రతి ట్రైబల్ పాపులేషన్స్ అయితే వాళ్ళు భగవాన్ అంటే గోడ్ చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసేస్తారు. మరి మీరు అరుణ్ గురించి చదివితే వాళ్ళు కూడా భగవాన్ గోడ్ చెప్తారు. ఎందుకంటే 25-30 ఆ వయసులో వాళ్ళు ప్రాణం తయారు చేశారు, ట్రైబల్స్ కోసం ప్రాణం తయారు చేశారు. ఫారెస్ట్ యాక్ట్ ఉండొచ్చు, వాళ్ళ లోకల్ మినరల్ ప్రొడ్యూస్ యాక్ట్ ఎప్పుడైనా బ్రిటిష్ కాలంలో పెట్టడం జరిగింది. అక్కడ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, వాళ్ళు ఫైట్ చేశారు. సో ఈరోజు మద్దతు అందరూ వాళ్ళ కోసం వాళ్ళ గురించి చదవాలి, వాళ్ళు ఏమేమి చేసేవారు, ఏమేమి ఐడియాలజీ ఏమిటి. బయట మనం భగత్ సింగ్ గురించి జనరల్గా చదువుకుంటాం. ట్రైబల్స్లో భగవాన్ బిర్సా ముండా మరియు సీతారాం రాజు వాళ్ళు కూడా ప్రాణం తయారు చేశారు. సో
మనం ఈరోజు యూనిట్స్ మెంబర్స్తో సహా బీజేపీ సెలబ్రేషన్ చేసినప్పుడు ఒకటే గ్రాంట్ తీసుకుంటున్నాం. ఎప్పుడైనా ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే, సమస్యలు వస్తే మనం ముందు ఉండాలి. ఎంత మటుకు సపోర్ట్ కావాలంటే కమ్యూనిటీలో సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వారి యొక్క నమ్మకం, ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది, అది ప్రభుత్వం ఏమైనా చేస్తుంది, ప్రభుత్వం మన గురించి ఆలోచన చేస్తుంది. సో ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది, మనం రెస్పాండ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను భగవాన్ బిర్సా మరియు మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ రాజు వాళ్ళ జయంతి సందర్భంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో కూడా వాళ్ళు చేసిన మంచి పని ప్లస్ సాక్రిఫైస్ అందరూ చేసి ప్రైవేట్ కమ్యూనిటీ కోసం ఎంత చేయగలిగితే మనం చేయాలి.